అనాథ పిల్లలంటే అంత అటాచ్మెంట్ ఏంటి మీకు? అంటే దీనికి మీ చైల్డ్‌హుడ్‌కి ఏమన్నా సంబంధం ఉందా? అబ్సల్యూట్లీ రైట్ క్వశ్చన్. ఎందుకంటే నేను బాలసదనం అని గవర్నమెంట్ అనాథాశ్రమంలో పెరిగిన. ఓహ్! వరంగల్. ఎందుకు మ్యామ్? అంటే పేరెంట్స్ నాకు అమ్మ నాన్న ఉన్నారు కానీ బికాజ్ ఆఫ్ పావర్టీ, పేదరికం వల్ల అమ్మ లేదు అని చెప్పి నాన్నగారు హాస్టల్లో వేశారు. బాలసదనం గవర్నమెంట్ చిల్డ్రన్స్ హోమ్లో పెరిగిన నేను. 5th నుంచి 10th వరకు అక్కడే పెరిగాను. దానివల్ల నాకు వాళ్ళ కష్టాలు, ఆ పరిస్థితులు ఎట్లుంటాయి, అవసరాలు ఎట్లుంటాయి, ఎంత తన్లాటు ఉంటుంది, అమ్మ దగ్గరికి పోయి ఇట్లా హగ్ చేసుకోవాలన్న కోరిక కూడా ఎంత బలంగా ఉంటుంది, దాన్ని తట్టుకోవడానికి ఎన్ని కన్నీళ్ళు వస్తాయి. అంతేకాకుండా ఆడ ఫుడ్ తినేటప్పుడు కానీ సరైన ఫుడ్ లేక, అవకాశాలు లేక ఎంత కష్టం అవుతుంది. మరి నాకు ఇంకా గుర్తు, అన్నంలో దాంట్లో పురుగులు వస్తే ఏరేసుకొని తినేసిపోవాలి. అది పడేయడానికి ఉండదు, ఎందుకంటే మళ్ళీ దొరకదు. అటువంటివన్నీ చూసి చూసి ఉన్నాక అప్పటికన్నా పరిస్థితులు ఇప్పుడు బయట పెరిగింది కానీ ఆ పిల్లల పట్ల ఏం మార్పు రాలేదు. అట్లనే ఉన్నది. ఇంకా ఘోరంగా అయింది. ఇంకా ఘోరంగా ఏమైందంటే అప్పుడు మాకు సామాజిక సమస్యలు లేవు. ఈ రేపులు, ఈ బలవంతం చేసుడు, ఈ పట్టుకపోడు ఇలాంటివి లేవు. ఇప్పుడు అవి కూడా ఉన్నాయి. అసలు 10వ తరగతి తర్వాత అనాథ పిల్లలకి ఏం లేదు బయట. 10వ తరగతి వరకు అక్కడిక్కడ వాళ్ళ మీద వీళ్ళ మీద దయా దాక్షిణ్యాల మీద బతుకుతున్నారు. మరి 10వ తరగతి తర్వాత వాళ్ళు బయటకు వెళ్తే ఎక్కడికి వెళ్తున్నారు అనేది అకౌంటబిలిటీ లేదు ఆడపిల్లలు. నార్మల్‌గానే సేఫ్టీ లేదు. అలా అంటే 10th తర్వాత వాళ్ళ లైఫ్ ఏం లేవు, అనాథ హోమ్లు లేవు. 10th తర్వాత 10th వరకే ఉన్నాయి. ఇప్పుడు మేము తెలంగాణలో మనం చూస్తే వందల అనాథ హోమ్లు ఉన్నాయి, ప్రతి జిల్లాలో ఉన్నాయి. అబ్బాయిలకు అమ్మాయిలకు ఉన్నాయి, కలిసి ఉన్నాయి కొన్ని దగ్గర, వేరువేరుగా ఉన్నాయి కొన్ని దగ్గర. ఓకే, కానీ మరి 10th తర్వాత ఈ అమ్మాయిలు ఎటు పోతున్నారు? ఇప్పుడు మనం తెలంగాణ వచ్చిన తర్వాత ఒకసారి సర్వే చేశారు కదా, సర్వజన సర్వే చేసినప్పుడు 8,000 మంది అబ్బాయిలు మరి జైల్లో ఉన్నట్టుగా, 8,000 పైన అబ్బాయిలు జైల్లో ఉన్నట్టుగా క్లెయిమ్ చేశారు. మేము అనాథలము, మేము ట్రైన్లో దొంగతనం చేసాం, షాప్లో దొంగతనం చేసాం, మమ్మల్ని ఇక్కడ పెట్టారని. మరి అమ్మాయిలు క్లెయిమ్ చేయలేదు. అసలు అమ్మాయిలు ఏమవుతున్నారు? అదే కదా, మరి వాళ్ళు కూడా ఉండాలి కదా. 8,000 కాడ 4,000, 3,000, 2,000, 1,000 ఉండాలి కదా. లేరు అమ్మాయిలు. సో ఈ ఇష్యూ ఇప్పటిదాకా మీరు రేస్ చేసినా ఎవరు పట్టించుకోలేదు? చేస్తున్నాము, చెప్తున్నాము, చేస్తాం, మాదే బాధ్యత అని అంటున్నారు. కానీ ప్రత్యక్షంగా అయితే ఇప్పటివరకు వాళ్ళకంటూ ఒక రెగ్యులేషన్ కానీ, వాళ్ళకంటూ ఆధార్ కార్డు కానీ, లేకపోతే వాళ్ళకంటూ ఒక స్పెషల్ అట్రాక్షన్ ఇచ్చినటువంటి బెనిఫిట్ కానీ ఇప్పుడైతే నాకు కనపడలేదు. అఫెక్షనేట్గా లేదు, వాళ్ళకు లాభదాయకంగా కూడా ఏం చేసినట్టు లేదు. అసలు నార్మల్ ఎఫెక్షన్ అంటే ఒక ఇంటి కేర్ దొరకడం వేరు, అట్లీస్ట్ ఒక నార్మల్ లైఫ్ బ్రతకాలన్నా వాళ్ళకి చాలా కష్టం కదా మ్యామ్ బయటకు వచ్చాక. కేర్ అనేది యాక్చువల్గా అయితే మర్చిపోవాలి. అది ఇట్లా పడి ఎట్లా ఒకట్లా బతారు. సమయానికి ఫుడ్ ఉండి, స్కూల్కి పంపించి, కనీసం యూనిఫామ్స్ ఉండి, వాళ్ళకు పుస్తకాల దగ్గర, చదువుకున్న దగ్గర అవకాశాలు ఉంటే అట్లీస్ట్ తెలివి కల్లోళ్ళు, కొంచెం అగ్రెసివ్ ఉన్న వాళ్ళన్నా సగానికి పైగానన్నా చదువుకొని బాగుపడతారు. 18-20 ఏళ్ళకి వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తే బాగుంటుందని వేడుకుంటున్నా. సో ఖచ్చితంగా మీరు అనుకున్నది జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మ్యామ్. జరగకుంటే నేను ఊరుకోను, కొంచెం మొండిదాన్ని. ఇంకా కొట్లాడతా, అయ్యేదాకా కొట్లాడతా.